ల్యాండ్ విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ సీఎం అయితే భూ కబ్జాలు పెరిగిపోతాయి అని చెప్పి ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ రెండోది ఏంటి అని అంటే పాస్బుక్లు ఉంటాయి కదా, ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటో వేసి మరి పాస్బుక్లు, కొత్త పాస్బుక్లు చేస్తున్నారు. ఎందుకు దీని వెనకాల ఏముంది అసలు? అక్కడ జగన్ కాదు, చంద్రబాబు చేస్తే చంద్రబాబు ఫోటో వేయకుండా సీఎం. అక్కడ జగన్ ఇండివిజువల్ కాదు. మీకు తమిళనాడు పాస్బుక్లు చూడండి, కర్ణాటక పాస్బుక్లు చూడండి, ఏ పాస్బుక్ లో సీఎం ఫోటో ఉంటుంది, ఆ రాష్ట్ర సింబల్ సీఎం ఫోటో. ఇట్ ఈస్ నాట్ జగన్, ఇట్ ఈస్ సీఎం ఆఫ్ ది స్టేట్. ఆ సీఎం ఆఫ్ ది స్టేట్ కేంద్రం వస్తే మోడీ ఫోటో వేస్తారు. ఎందుకు వేస్తారంటే మోడీ పిఎం ఆఫ్ ది కంట్రీ. ఈజ్ నాట్ ఇండివిజువల్. అక్కడ జగన్ ఇండివిజువల్ కాదు. కబ్జాలు చేస్తారు, బుద్ధి ఉందా మాట మాట్లాడారు, కబ్జాలు చేస్తారు. ఎలా చేస్తారు? నువ్వు చేసావు, నీకు కబ్జాలు అలవాటు, నీకు లింక్ రోడ్ అని చెప్పి ఇవాళ కేసులో ఉన్నావు. ఇంకా నీకు అలవాట్లు. ఇక్కడ ఓల్డ్ ఇక్కడ హైదరాబాద్లో ఒక దందా చేసేసుకున్నావు, నువ్వు వీళ్ళకి మొత్తం దందా చేసావు. ఇప్పుడు అక్కడ చేయాలని ప్రయత్నించా, దెబ్బ కొట్టింది. ఇప్పుడు నువ్వు నీకు అలవాటు అది. ఇక్కడ నువ్వే, నీ ప్రభుత్వం, నీ యొక్క నాయకుడే అసెంబ్లీలో మాట్లాడాడు, ఇది చాలా గొప్ప పథకము, ఇది వాళ్ళ టైటిల్స్ ఇచ్చి ల్యాండ్ టైటిల్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి సేఫ్టీ ప్రభుత్వం కాపాడుతుంది. ఎప్పుడో ఇంగ్లీష్ వాడు బ్రిటిష్ వాడు ఎప్పుడో పెట్టిన సర్వే ప్రకారం అవి నడుస్తున్నాయి. కొన్ని లేవు, కొన్ని డూప్లికేట్లు, కొన్ని ఒరిజినల్ ఉన్నాయి. సో డిజిటల్ చెయ్యాలి అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. జగన్ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇచ్చింది. రాజస్థాన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, అప్పుడే ఇంప్లిమెంట్ చేశారు. అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు, ఇవి చెయ్యండి, సర్వే చేసి కొత్త సర్వే చేసి ఎవరికాళ్ళు డిజిటలైజ్ చేయండి, పారదర్శకంగా ఉంటుంది. ఎవరు చూసినా ఈ ల్యాండ్ ఎవరికి తెలిసిపోద్ది, ఇది నా ల్యాండ్ అని అమ్మటము. వాడు కొన్న తర్వాత వీడు ఎక్కడో ఉంటాడు, ఇప్పుడు ఎవరో బెంగళూరులో ఉంటాడు, వాడి ల్యాండ్ ఇక్కడ ఉంటుంది కనుక వాళ్ళు లేని వీడియో కంచి కట్టేసేసి దొంగ గుట్టించి చేసేస్తున్నారు. అది కుదరదు. ఇప్పుడు ఇది చేస్తే డిజిటల్ నెంబర్ కొడితే ఎవరిదో తెలిసిపోద్ది, అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు. సో ఇవన్నీ పారదర్శి చేయమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ. ఆ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేయాలి ముందుకు వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో నీ వయ్యావులు కేసవు, నీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఘంటాపదంగా వాయించి ఉపన్యాసం ఇచ్చి ఇది గొప్పది గొప్పది, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు చేస్తున్నాయి, మన దేశంలో రాజస్థాన్ చేసింది, ఎప్పుడు 1820లోనో 30లోనో తెల్లవాడు చేసిన సర్వేని పెట్టుకుని ఇప్పటికీ నడుస్తున్నది కరెక్ట్ కాదు, మంచి ఉద్దేశం, ఇది మంచి జరగాలని మాట్లాడారు. కానీ దీని వెనకాల ఇంకా పెద్ద రహస్యం ఏదో ఉంది. చాలా మంది బినామీల పేరు మీద ల్యాండ్లు తీసుకున్నారనే రకంగా కూడా బినామీలు వచ్చిన వాడికి ఊరంతా పచ్చగా ఉన్నాడు. చంద్రబాబుకి ఈ బినామీలు, ఈ ల్యాండ్లు దోచుకుంటారు, ఈ తన వంది మాగదులకి ఏర్పరచాలు చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు తన జీవితం మొత్తం అదే పని అతని. అందుకనే 2 ఎకరాలు పెంకుటీలు కాడ నుంచి 2 లక్షల పైచీలు కోట్లకి ఎదిగాడు.